జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 17, 2025 బుధవారం. తిథి ఏకాదశి, రాత్రి 11:39 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం పునర్వసు, ఉదయం 6:26 వరకు. తదుపరి పుష్యమి. యోగము పరిగా, రాత్రి 10:55 వరకు. తదుపరి శివము. కరణం భవ, ఉదయం 11:57 వరకు. తదుపరి బాలవ, రాత్రి 11:39 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం రాత్రి 2:41. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:13. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:33 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. వర్జము మధ్యాహ్నం 2:28 నుండి 4:04 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:06 నుండి 1:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేటు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:58 నుండి 6:26 వరకు. తిరిగి సాయంత్రం 4:22 నుండి 7:38 వరకు. సెప్టెంబర్ 17 బుధవారం. మహాలయ పక్షాలు కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన రోజులు కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు, చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ఈరోజు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశించే కన్యా సంక్రాంతి రోజు. ఇలాంటి సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. కన్యా సంక్రాంతి మహాపుణ్యకాలం. ఉదయం 5:56 నుండి 7:58 వరకు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ఇంద్ర ఏకాదశి, భాద్రపద బహుళ ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన ఇంద్రునితో సమానమైన భోగాలు అనుభవిస్తారని నమ్మకం. దేవశిల్పి, విశ్వకర్మ జయంతి, మహిళల మైత్రి దినోత్సవం,
ప్రపంచ పేషెంట్ సేఫ్టీ దినోత్సవం 1948వ సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. భారత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మకర రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కుంభరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.